ఇప్పుడు మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళకు, మోకాళ్ళలో గుజ్జు లేక ఇబ్బంది పడుతూ మోకాళ్ళలో సౌండ్ రావడం, మోకాళ్ళు కిరికిరిమని సౌండ్ రావడం, ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మోకాళ్ళు కదలలించలేకపోతున్న వాళ్ళు, మోకాళ్ళలో నొప్పి వల్ల ఎక్కడికి లేవలేకపోతున్న ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోలో ఒక మంచి పరిష్కారం చెప్పబోతున్నాం. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు మోకాళ్ళలో నొప్పి పోతుంది, మోకాళ్ళలో ఈజీగా గుజ్జు కూడా తయారవుతుంది. ఎలా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది పోయి వాళ్ళు కూడా హెల్తీగా అవుతారు. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరము. ఎందుకంటే మేము వీడియో పెట్టగానే మీ దగ్గరికి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మోకాళ్ళ నొప్పిపోయి మోకాళ్ళలో గుజ్జు రావాలి అని అంటే బాడీలో బాగా వాతం చేరడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటివి పోవాలంటే మహాబీర విత్తనాలు అనేవి దొరుకుతాయి. అవి తీసుకొని పొడి చేసి పొద్దున నానబెడితే సాయంత్రం తాగండి, సాయంత్రం నానబెడితే మార్నింగ్ లేవగానే పడగడుపున తాగండి. ఇలా డైలీ తాగడం వల్ల మీకు గుజ్జు అనేది ఈజీగా తయారవుతుంది. నొప్పులన్నీ క్రమేపీ తగ్గుతూ వస్తూ ఉంటాయి. బాడీలో మీకు వాతం అనేది మొత్తం పోతూ ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయండి. అలాగే మళ్ళొక విధానం ఏంటంటే డైలీ మధ్యాహ్నం 4 o'clock అట్లా మనకి అవిసె గింజలు ఉంటాయి కదా, అవిసె గింజల్ని నమిలి తినడం అన్నా లేకుంటే అవిసె గింజల్ని కొంచెం వేడి చేసి పొడి చేసుకొని వాటర్లో కలిపి తాగడం, పాలలో కలిపి తాగడం 4 o'clockకి చేయండి. డైలీ రోజుకు ఒక 2 బెండకాయలు ఏ టైంలోనైనా తినండి, కానీ రోజుకు 2 బెండకాయలు కంపల్సరీగా తినాలి. ఇలా తినడం వల్ల మీ మొక్కలలో గుజ్జు అనేది ఈజీగా తయారవుతుంది, బాడీలో ఉన్న వాతం అనేది పోతుంది. అలాగే మీరు తినేవి అన్నిటివన్నీ రక్తంలో చేరడం వల్ల మీకు తొందరగా గుజ్జు అనేది తయారవుతుంది, మొక్కల నొప్పి ఈజీగా పోతుంది. అలాగే మీరు లోపలికి వేసుకునే మందుల గురించి తెలుసుకున్నాము, ఎలా వేసుకోవాలనేది. అలాగే బయట మనకు నొప్పులు ఈజీగా తగ్గాలి అని అంటే నువ్వుల నూనె, ఆముదం నూనె తీసుకొని దానిలో కొన్ని మిరియాలను దంచి వేసి అందులో కొంచెం 4-5 రెమ్మల ఎల్లిపాయలను దంచి వేసి బాగా వేడి చేయండి. అవి బాగా మాడే అంత వరకు వేడి చేసి దాన్ని వడకట్టి చల్లారనివ్వండి. అది సీసాలో భద్రపరచుకొని మొక్కాళ్ళ మీద ఎక్కడ మీకు కీళ్ళు జాయింట్స్లలో నొప్పి ఉంటుందో అక్కడ అప్లై చేయండి. నొప్పులన్నీ ఈజీగా పోతూ ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా వీడియోలో చెప్పినట్టు అవి తినండి. ఈ ఆయిల్ అప్లై చేస్తూ ఉండండి, మీకు గుజ్జు తయారవుతుంది. అలాగే ఈజీగా మీకు నొప్పులు అనేవి పోతాయి. ఇవి తిన్నప్పుడు కాస్త మోషన్స్ ఎక్కువగా అవుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చెయ్యండి. చూశారు కదా, వీడియోలో చెప్పిన విధంగా మొక్కాళ్ళలో నొప్పిగా ఉన్న వాళ్ళు, గుజ్జు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ వీడియోలో చెప్పినట్టు ప్రతిదీ క్రమం తప్పకుండా చేయండి. మీ ప్రాబ్లం మొత్తం పోయి హెల్తీగా అవుతారు. అలాగే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ప్రాబ్లం పోయి వాళ్ళు కూడా హెల్తీగా అయ్యి మంచిగా నడుస్తారు. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.